బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆయన చాలా బోళా శంకరుడు అండి. నిజంగా చెప్పాలంటే బోళా మనిషి, మంచి వ్యక్తి, ఎవరి మీద ఏ స్వార్థం కుళ్ళు కుతంత్రాలు తెలియనటువంటి ఒక చిన్నపిల్లోడు మనస్తత్వం ఉన్న మహానుభావుడు ఆయన. ఆయనకి ఎప్పుడు రావాలి కానీ ఇప్పుడు గుర్తించి ఇచ్చారు ఆయన చేసిన సేవలకి. కానీ చాలా ఆనందంగా ఉంది. అది గణతంత్ర దినోత్సవం రోజు బాలయ్య బాబు గురించి చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో మనం చూసుకోవచ్చు సినిమాలు కానీ మాస్ కానీ. సో బాలయ్య బాబు గారి మ్యాథ్స్ ఎవరు ఇంతవరకు టచ్ కూడా చేయలేరు మాస్. అంటే వాస్తవంగా నేను పవన్ కళ్యాణ్ అభిమాని. బాలయ్య బాబు అంటే ఇష్టం, చాలా ఇష్టం. బాలయ్య బాబు అంటే ఆయన నేను కొన్ని సందర్భాల్లో బాలయ్య బాబుని దగ్గరగా చూడడం జరిగింది. ఆయనకి ఏ వ్యక్తి మీద ఎలాంటి ఆలోచన కానీ, ద్వేషం కానీ, స్వార్థం కానీ ఏముండదు. ఆయన సినిమా చేశాడా, హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన ఆనందంగానే ఉంటాడు. మనకి చూసుకోవచ్చు. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా నైట్ ట్వీట్ చేశారు, ఎలా అనిపిస్తుంది అన్న? జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడండి అంటే మన బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ వచ్చినందుకు ట్విట్టర్ లో కంగ్రాచులేషన్స్ అని ట్వీట్ చేశారు కదా. సినిమా వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పాల్సిందే అది. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుడనే కాదు, ఆయనకు వచ్చినందుకు ఇండస్ట్రీ చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈరోజు అంటే కొంతమంది ట్రోల్ చేశారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత అన్నదమ్ముల్లోని చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అక్క చెల్లెళ్ళలోనూ ఉంటాయి, తండ్రి కొడుకుల్లో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ట్రోలింగ్ అన్న వాళ్ళు బయట చేస్తారు. ట్రోలింగ్ చేసే వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నా, కుటుంబం అనేది ఎప్పుడూ ఒకటే. నందమూరి కుటుంబం ఎప్పుడూ ఒకటే. కొన్ని మనస్పర్ధలు వస్తాయి. ఈ ట్రోల్ చేసేవాళ్ళు తెలియక చేస్తుంటారు ఈ సన్నాసులు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏముండదు. ట్రోల్ చేసేవాళ్ళు ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. మనం చూసుకోవచ్చు మన హాస్పిటల్ కూడా, మన బాలయ్య గారి క్యాన్సర్ హాస్పిటల్, అది ఎప్పటి నుంచో ఆయన సేవ చేస్తున్నారు కదా. బసవతారకం హాస్పిటల్ ఎంత సేవ అండి బాబు అది. ఆయనకి పద్మభూషణ్ రావడానికి ఏం పెద్ద ఏముందండి. ఆయనకి రావడం ఎప్పుడో రావాలని చెప్తున్నా కదా నేను. చిరంజీవి గారికి వచ్చినప్పుడే రావాలి, ఎందుకంటే ఇద్దరు సహజాయులు కాబట్టి. ఆయనకి ఇచ్చినప్పుడు ఈయన కూడా ఇచ్చుంటే బాగుండేమో అని మేము సినిమా ఇండస్ట్రీ మాది కూడా అనుకున్నాం ఆ రోజు. ఈయన కూడా ఇస్తే బాగుండంటే చాలా మందికి ఈయన చేసే సేవలు తెలియదు. ఆయన ఉండకుండా ఎవడో చిరాకు చేస్తుంటే ఆయన మీద చేయి చేసుకున్నది తెలుస్తుంది తప్ప ఆయన మంచితనం తెలియక కొంతమంది ట్రోల్ చేస్తుంటారు. ఒక్క ముక్కలో బాలయ్య బాబు గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? మనసున్న మహారాజు, ఎలాంటి స్వార్థం కుళ్ళు కుతంత్రం లేనంటే మంచి మనసున్న మహారాజు మా బాలయ్య బాబు.